హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్కి దివాళీ సందర్భంగా మరి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ జస్ట్ 299కి అందజేస్తున్నామండి. సో ఇది 599 యాక్చువల్ ప్రైస్ దీనిది, బట్ 299కి అందజేస్తున్నాము. యాజ్ పర్ ద సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ రూపొందించాము. విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. పీడిఎఫ్ కూడా ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుందండి. సో అందరూ కూడా గమనించాలి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, తప్పకుండా ఫార్మసిస్ట్ ఉద్యోగం ఈ సంవత్సరం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, తప్పకుండా మీరైతే ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీన్ని తీసుకునే విధానము, యాప్ లింక్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్ పేరు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ అందుబాటులో ఉంటుంది, తీసుకోండి. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు లింక్ పంపడము జరుగుతుంది. ఓకేనా. ప్రజెంట్ టెస్ట్ సిరీస్ ఉందండి. సో అతి త్వరలోనే దీంట్లో మనము గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. వెంటనే కోర్స్ తీసుకోండి. మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 టెస్ట్ సిరీస్లో భాగంగా యూనిట్ 7 ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హాస్పిటల్ ఫార్మసీ లొకేషన్, లేఅవుట్, ఫ్లో చార్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్ మెన్ అనేటువంటి టాపిక్ పైన ఆల్రెడీ 2 క్లాసెస్ చూసాము. ఇది థర్డ్ క్లాస్ మరియు చివరి క్లాస్గా అయితే చెప్పుకోవచ్చు. వీలైతే ఇంకొక క్లాస్ కూడా చేయడానికి ట్రై చేస్తానండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా. సో ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుంది, సపోర్టివ్గా కూడా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. 1. What is the primary role of pharmacy therapeutic committee in the hospital? PTC యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు ఎందుకు ఉంటుంది అనేది ఈ క్వశ్చన్. ఓకేనా. ఆన్సర్: డ్రగ్ డిస్పెన్సింగ్, డ్రగ్ ఫార్ములరీ మేనేజ్మెంట్, పేషెంట్ కేర్, స్టాఫ్ ట్రైనింగ్. ఆప్షన్ బి అండి, డ్రగ్ ఫార్ములరీ మేనేజ్మెంట్. ఓకేనా. ఫార్మసీ థెరప్యూటిక్ కమిటీ అనేది డ్రగ్ ఫార్ములరీ మేనేజ్మెంట్ కోసం అయితే పనిచేస్తుంది. ద ప్రైమరీ రోల్ ఆఫ్ ది పీటీసీ ఈజ్ టు మేనేజ్ ద హాస్పిటల్స్ డ్రగ్ ఫార్ములరీ, ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడికేషన్ యూస్. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్మకోపోయర్ టెస్ట్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్స్? ఫార్మకోపోయర్ టెస్ట్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్ అంటే శస్త్రచికిత్స డ్రెస్కి సంబంధించిన ఫార్మకోపోయర్ పరీక్ష క్రింది వాటిలో ఏది కాదు? విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఆన్సర్: అబ్జర్బెన్సీ టెస్ట్, స్టెరిలిటీ టెస్ట్, అడ్హెషన్ టెస్ట్, కలర్ టెస్ట్. ఆప్షన్ డి అండి, కలర్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. సో అబ్జార్బెన్సీ టెస్ట్ కరెక్ట్, స్టెరిలిటీ టెస్ట్, అడ్హెషన్ టెస్ట్ అనేది కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. శస్త్రచికిత్సకు ఉపయోగించేటువంటి డ్రెస్కు సంబంధించిన వాటిలో చూద్దాం వివరాలు. ఏ కలర్ టెస్ట్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ ఫార్మకోపియర్ టెస్ట్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్. ద అదర్ టెస్ట్ ఫోకసెస్ ఆన్ ఫంక్షనాలిటీ అండ్ సేఫ్టీ. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ది గ్లూకోజ్ పారాడాక్స్ ఇన్ డయాబెటీస్? What is the main cause of the glucose paradox in diabetes? Answer option D and all of the above. Insulin resistance, increased glucose production, impaired glucose uptake, all of the above. అన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకే, చూద్దాం వివరాలు. The glucose paradox in diabetes caused by insulin resistance, increased glucose production and impaired glucose uptake. Okay, important అండి. Next one, which medication is a first line treatment for hypertension? Which medication is a first line treatment for hypertension? రక్తపోటుకు మొదటి లైన్ చికిత్సలో క్రింది ఔషధము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. బీటా బ్లాకర్స్, ఏసా ఇన్హాబిటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. అన్నీ కూడా సరైనవే.
వివరాలు చూద్దాం. ఆల్ లిస్టెడ్ medications, beta blockers, ACE inhibitors and calcium channel blockers are considered ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ హైపర్ ఓకేనా. రక్తపోటుకు ఉపయోగించేటువంటి చికిత్సకు ఫస్ట్ లైన్ చికిత్సకు ఉపయోగించేటువంటి డ్రగ్స్ అండి అన్నీ. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ఏ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ కార్టికోస్టెరాయిడ్ యూస్? వాట్ ఈజ్ ఏ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ కార్టికోస్టెరాయిడ్ యూస్? దీర్ఘకాలిక కార్టికోస్టెరాయిడ్ వినియోగానికి సాధారణ దుష్ప్రభావము ఏమిటి? సాధారణ దుష్ప్రభావము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇంపార్టెంట్. చూద్దాం. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ అ కార్టికోస్టెరాయిడ్ కెన్ లీడ్ టు వేరియస్ సైడ్ ఎఫెక్ట్ ఇంక్లూడింగ్ weight gain, skin thinning and osteoporosis. అంటే కార్టికోస్టెరాయిడ్లను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల బరువు పెరగడం, చర్మము కింద పడడము మరియు ఆస్టియోఫోరోసిస్ వంటి అనేక దుష్ప్రభావాలు రావచ్చు. అందుకే కార్టికోస్టెరాయిడ్స్ అనేటువంటి డ్రగ్స్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ మిల్లిటస్? డయాబెటీస్ మిల్లిటస్ యొక్క లక్షణం కాదు క్రింది వాటిలో ఏది? ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇంక్రీజ్డ్ థర్స్ట్, హై ఎనర్జీ లెవెల్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, హై ఎనర్జీ లెవెల్స్ వస్తాయండి దీంతో. కావు. ఫ్రీక్వెన్సీ యూరినేషన్ ఉంటుంది, ఇంక్రీజ్డ్ థర్స్ట్ ఉంటుంది, దాహం అనేది ఎక్కువగా ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది రాదండి. ఓకేనా, వివరాలు చూద్దాం. హై ఎనర్జీ లెవెల్స్ ఆర్ నాట్ ఏ టిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ మిలిటస్, రాదర్ పేషెంట్స్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ ఫ్యాటిగ్. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హాస్పిటల్? ఒక ఆసుపత్రిలో అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, హ్యాండ్ హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటది? హ్యాండ్ హైజీన్. చూద్దాం. హ్యాండ్ హైజీన్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. ఓకేనా, చేతుల శుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. Which condition is characterized by chronic inflammation of the liver? Which condition is characterized by chronic inflammation of the liver? Answer option D and all of the above. Hepatitis, cirrhosis, fatty liver disease అన్నీ కూడా సరైనవే. All these conditions, hepatitis, cirrhosis and fatty liver disease, are characterized by chronic inflammation of the liver. ఓకే, లివర్కి వచ్చేటువంటి చాలా ముఖ్యమైన సాధారణమైనటువంటి జబ్బులుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. ఓకే, దీర్ఘకాలికంగా ఉంటాయి ఇవి. నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీకోయాగులెంట్ డ్రగ్స్? ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎఫెక్ట్ అంటే యాంటీకోయాగులెంట్స్ డ్రగ్స్ యూజ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రివెంటింగ్ క్లాట్ ఫార్మేషన్. ప్రివెంటింగ్ క్లాట్ ఫార్మేషన్. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. యాంటీకోయాగులెంట్ డ్రగ్స్ primarily work by preventing clot formation, thus reducing the risk of thrombosis. ఓకే, థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టకుండా చూసేటువంటి బాధ్యత వీటికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. వాట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ నాలోక్సిన్? ఓకే, నాలోక్సిన్ అనేది ఏ రకమైన ఔషధం? వాట్ టైప్ ఆఫ్ డ్రగ్ ఇస్ నాలోక్సిన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఓపియాడ్ యాంటాగనిస్ట్. ఓపియాడ్ యాంటాగనిస్ట్. వివరాలు చూద్దాం. నలాక్సోన్ ఈజ్ అన్ ఓపియాడ్ యాంటాగనిస్ట్ యూజ్డ్ టు రిజర్వ్ ఓపియాడ్ ఓవర్డోస్ అండ్ రిస్టోర్ నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఇదొక యాంటీడోట్ లాగా పనిచేసి, ఓకేనా, రివర్స్ ఆపియాడ్ ఓవర్డోస్ లాగా పనిచేసి నార్మల్ బ్రీతింగ్ చేసే విధంగా మరి ఇవి సహాయపడతాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ట్రీట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ట్రీట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్? మధుమేహమైన
వ్యాధికి, అంటే ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కామన్గా ఉండేటువంటి ట్రీట్మెంట్ లాగా చెప్పుకోవచ్చు, ఔషధం. ఆప్షన్ ఏ అండి. సో మెథోట్రోక్సేట్. ఓకే, మెథోట్రోక్సేట్ వివరాలు చూద్దాం. మెథోట్రోక్సేట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఏ ఫస్ట్ లైన్ డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్, రుమటాటిక్ డ్రగ్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. విచ్ టైప్ ఆఫ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు alleviate symptoms of anaphylaxis? Which type of drug is used to alleviate symptoms of anaphylaxis? ఏ డ్రగ్ యూజ్ చేస్తారండి మరి? ఆప్షన్ సి అండి, ఎపినెఫ్రైన్. ఓకే, ఎపినెఫ్రైన్. చూద్దాం, వివరాలు క్లియర్గా ఉంటుంది. ఎపినెఫ్రైన్. ఓకే, ఎపినెఫ్రైన్ is the drug of a choice to alleviate symptoms of anaphylaxis due to its rapid action on the body. Okay, next one. Which condition is characterized by high level of LDL cholesterol? Which condition is characterized by high level of LDL cholesterol? సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, హైపర్ లిపిడేమియా. ఓకే, హైపర్ లిపిడేమియా. చూద్దాం. Hyperlipidemia is characterized by elevated levels of lipids, particularly LDL cholesterol, which increases cardiovascular risk. Okay, cardiovascular risk. చూద్దాము. What is the mechanism of action of SSRIs? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఇన్హాబిటేషన్ ఆఫ్ సెరోటోనిన్ reuptake. Inhibition of serotonin reuptake. చూద్దాం వివరాలు. SSRIs అంటే సెలెక్టివ్ సెరోటోనిన్ reuptake inhibitors work by inhibiting the reuptake of serotonin in the brain, thereby increasing its availability. Important question అండి. Next, which vitamin is often referred as the sunshine vitamin? సూర్యకాంతి విటమిన్ అని తరచుగా పిలువబడే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, విటమిన్ డి అండి. ఓకే, విటమిన్ డి. విటమిన్ డి ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద సన్షైన్ విటమిన్ బికాస్ ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్కిన్ ఇన్ రెస్పాన్స్ టు సన్లైట్. రెస్పాన్స్ టు సన్లైట్ అంటే మన స్కిన్ కింద ఒక పొర ఉంటుందండి, కొవ్వు లేయర్. ఓకే, ఫ్యాట్ లేయర్ ఉంటుంది, అది సూర్యరశ్మికి కరిగి డి విటమిన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ టైప్ ఆఫ్ డ్రగ్ ఇస్ డయాజిఫామ్? ఓకే, డయాజిఫామ్. విచ్ టైప్ ఆఫ్ డ్రగ్ ఇట్ ఈస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, బెంజోడియాజెపిన్. ఓకే, బెంజోడియాజెపిన్. చూద్దాం. Diazepam is a benzodiazepine used primarily for an anxietic properties and a muscle relaxant effect. ఓకేనా, యాంగ్జైటీని తగ్గించడానికి అండ్ మజిల్ని రిలాక్స్ చేయడానికి, కండరాలను రిలాక్స్ చేయడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారు. డయాజిఫామ్, బెంజోడయాజిపైన్ అనేటువంటి డ్రగ్. ఓకే, ఇంపార్టెంట్. Which of the following is a potential complication of a prolonged use of antibodies? Which of the following is a potential complication of a prolonged use of antibiotics? అంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్, అలర్జిక్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. అందుకే యాంటీబయాటిక్స్ ఎక్కువ రిఫర్ చేయరండి డాక్టర్స్ కూడా, చాలా తక్కువ, మరీ ఎమర్జెన్సీ అయితే కానీ రిఫర్ చేయరు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కెన్ లీడ్ టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్టర్బెన్స్
అండ్ అలర్జిక్ రియాక్షన్స్ కూడా దీని ద్వారా వస్తాయి. ఓకేనా. వాట్ ఈస్ ద ప్రైమరీ కన్సర్న్ అసోసియేటెడ్ విత్ అ హెవీ మెటల్ పాయిజనింగ్? వాట్ ఈస్ ద ప్రైమరీ కన్సర్న్ అసోసియేటెడ్ విత్ అ హెవీ మెటల్ పాయిజనింగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, న్యూరలాజికల్ డ్యామేజ్. ఓకే, న్యూరలాజికల్ డ్యామేజ్. Heavy metal poisoning primarily poses a risk of a neurological damage due to the neurotoxic effects of metals like lead and mercury, lead and mercury. ఓకే, న్యూరోలాజికల్ అంటే నాడీ సంబంధమైన వ్యాధులను కలుగచేస్తాయండి ఇవి. ఓకే, న్యూరలాజికల్ డ్యామేజ్ డ్యూ టు ద న్యూరోటాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెటల్స్ లైక్ lead and mercury. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హాస్పిటల్ ఫార్ములరీ? హాస్పిటల్ ఫార్ములరీ యొక్క పాత్ర. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. లిస్ట్ ఆఫ్ అవైలబుల్ మెడికేషన్స్, గైడ్ ఫర్ డ్రగ్ సెలెక్షన్స్, స్టాండర్డైజేషన్ ఆఫ్ డ్రగ్ థెరపీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇంపార్టెంట్. A hospital formulary serves multiple roles including listing available medications, guiding drug selection and standardizing therapy protocols. Important. Okay. Next one. Which drug is used as a systematic antidote for acetaminophen poisoning? Which drug is used as a systematic antidote for acetaminophen poisoning? Answer option B అండి. N-acetylcysteine. వివరాలు చూద్దాం. N-acetylcysteine is a systematic antidote for acetaminophen poisoning, helping to replenish glutonin levels in the liver. గ్లూటోనిన్ లెవెల్స్ని ఇవేం చేస్తాయండి? పునరుద్ధరిస్తాయి. ఓకేనా. ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎన్ఎస్ఏఐడీస్? ఎన్ఎస్ఏఐడీస్ యొక్క ప్రధాన విధానం ఏంటి? ఆప్షన్ ఏ అండి, ఇన్హాబిటేషన్ ఆఫ్ సైక్లో ఆక్సిజనేస్ ఎంజైమ్స్. సైక్లోఆక్సిజనేస్ ఎంజైమ్స్, ఇన్హాబిటేషన్ ఆఫ్ సైక్లోఆక్సిజనేస్ ఎంజైమ్స్. వివరాలు చూద్దాం. ఎన్ఎస్ఏఐడీస్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారండి. దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి. ప్రైమర్లీ వర్క్ ఇన్హాబిటింగ్ సైక్లోఆక్సిజనేస్ enzymes, leading to decrease the production of prostaglandins. Okay, prostaglandins. Important. Next one. Which hormones is primarily responsible for regulating blood glucose levels? Answer option A, insulin andi. Okay, insulin. Insulin is primarily responsible for lowering blood glucose levels by facilitating glucose uptake into cells. Next, which class of drugs commonly used for the management of epilepsy? Okay, epileptic అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. Which class of drugs is commonly used for the management of epilepsy? Okay. Answer option A అండి, యాంటీకన్వాలెసెంట్స్. వివరాలు చూద్దాం. Anticonvulsants are the primary class of drugs used to manage epilepsy by stabilizing neurological activity. Okay, neuronal activity. Okay, na? Important. What is the first step in the management of an opioid overdose? Answer option A అండి, administer naloxone. Okay, administer naloxone. The first step in managing an opioid overdose is to administer naloxone to reverse the effect of the opioid. Important. చివరి question. What is the recommended treatment for acute
organophosphate poisoning. What is the recommended treatment for acute organophosphate poisoning? Option A and atropine. Okay, atropine. Atropine is the recommended treatment for acute organophosphate poisoning as it counteracts the effect of acetyl choline accumulation. ఓకే, ఇంపార్టెంట్ అండి. సో గైస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.